Brought to you by V-Guard. చంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పతకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖ చక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖ చక్రాల్లో శంఖమే భరతుడంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలు అయిందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడున్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాసు గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది, దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికే ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజుకి. ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాస అర్చద ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాగమస్తు భాగమస్తు దేవోమస్తు విదాప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి త్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధేపదం సమూఢమస్య పాగోసురే మధువాదారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంద్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివమోనజః మధుజౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమానో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః
సగరున్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజా తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి. తదనంతరం ఇమం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతాద లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. Brought to you by V-Guard.